ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలంటే మన 4-5 డేస్ బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసా. ఒక అమ్మాయి వాళ్ళ తమ్ముడు మాకు ఇలా పేరెంట్స్ లేరండి, మాకు ఆర్థిక సహాయం కావాలి, మీరు ఏ విధంగా సహాయాలు చేయగలరని చెప్పింది. సర్లే ఈవినింగ్ ఆ రీల్స్ అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయా. 24 hours గడవక లోపే మళ్ళీ నాకు సెకండ్ రీల్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారని. నేను చూసిన ప్రభుత్వాల్లో 24 గంటలలోపు ఒక వ్యక్తి కోసం నేను ఉన్నాను అని నిరూపించిన వ్యక్తి నిజమన్నా. ఇన్సిడెంట్ అనేది అసలు ఎక్కడికో పీక్స్కి వెళ్ళింది. ఆయన నెల జీతం నుంచి ప్రతి నెల వాళ్ళకి 5,000 రూపాయలు అదే ఇక్కడ నుంచి కలెక్టర్ ద్వారా అందుతాయి వాళ్ళకి. ఎందుకంటే అసలు ఒక వ్యక్తి అనేది డిప్యూటీ సీఎం ఉన్నది చాలా ఇప్పుడు లోకంలో చాలా మందికి ఎన్నో మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటిది ఒక వ్యక్తి ఇలా కామన్ పీపుల్ కోసం స్పందించడం అనేది నిజంగా హ్యాట్సాప్ ఉన్నాయి. మరి కానీ ఎక్కడ లేడు, ఆయన తిరుగుతూ ఉన్నారు, సినిమాలు చేసుకుంటా ఉన్నారు, ప్రజలను వదిలేసి అంటున్నారు కొంతమంది. దేవుడు గుళ్ళో ఉండాల్సిన అవసరం లేదన్న, ఆయన ఎక్కడున్నా మనకి ఆయన ఆశీస్సులు ఉంటే చాలు. సో ఇప్పుడు యాజ్ అ డిప్యూటీ సీఎంగా సో ఆయన చేసింది మీరు చెప్తున్నారు. సో ఆ పదవికి అర్హుడైన పవన్ కళ్యాణ్ అంటే కన్ఫర్మ్ అండి. సో బలంగా కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలి అని కొంతమంది. వాస్తవం అండి. అలాంటి సంకల్పం అయితే ఏదో ఒక రోజు సీఎం అవుతాడని మేము కూడా. సో మీరు కోరుకుంటున్నారు, ఎందుకు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్? న్యాయం గల వ్యక్తి, సహాయం చేయగల వ్యక్తి. ఓకే, అలాంటి పదవికి ఇష్టమా పవన్ అంటే? ఎందుకు ఆయనలో ఏం నచ్చింది మీకు పవన్లో అంటే? ఏం నచ్చి మీరు అతనికి కావాలని కోరుకుంటారు? చాలా మంది పాలిటిక్స్కి అనుభవించడానికి డబ్బుల కోసం వస్తారు, ఇతని జనం కోసం వచ్చాడు అనేది నా ఆలోచన. ఫైనల్గా అతన్ని విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? పర్సనల్గా పవన్ విమర్శించే వాళ్ళకి, ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు, టీడీపీకి లొంగిపోయారు, ప్యాకేజ్ తీసుకున్నారు, ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారంటే? మీరు మాట్లాడే దేవుడి గురించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా అది ఆయన. చివరికి ఒకే ఒక మాట పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఫైనల్గా 1 word about పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మాటలో? 6 అడుగుల మంచితనం గల వ్యక్తి అండి. థ్యాంక్ యూ.